నమస్కారం, బే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. పౌర సరఫరాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. రైతులకు ధాన్యం సేకరణ, సొమ్ము చెల్లింపులోనూ తీవ్ర జాప్యం చేశారని సీఎం ఆరోపణ. అమరావతిలో పర్యటిస్తున్న మద్రాస్, హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం. అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనున్న వైనం. ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు. సహకార వ్యవస్థను గాడిలో పెట్టి సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని విధాల సేవలందిస్తామని వ్యాఖ్య. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని, అందరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పాలన సాగుతుందని మంత్రి ఎస్ సవిత వెల్లడి. ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టీకరణ. రైతులకు ధాన్యం సేకరణ, సొమ్ము చెల్లింపులోనూ తీవ్ర జాప్యం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. దీనివల్ల అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను తీవ్ర ఇక్కట్లు పాలు చేశారని సీఎం అన్నారు. పౌర సరఫరాల శాఖపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం, పనితీరు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ వంటి అంశాలపై అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. ఈ మేరకు రానున్న రోజుల్లో ఆ తరహా ఇబ్బందులు లేకుండా చూడాలని తేల్చి చెప్పారు. 2019 ముందు వరకు సివిల్ సప్లై శాఖలు అప్పులు 2019 ముందు వరకు సివిల్ సప్లై శాఖ అప్పులు 21,622 కోట్లు కాగా, 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆ అప్పులను 41,550 కోట్లకు తీసుకువెళ్లి సివిల్ సప్లై శాఖను నాశనం చేసిందని అన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై శాఖ, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో పనిచేస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం సివిల్ సప్లై శాఖ ద్వారా 2,372 కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం అమ్మకాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో కందిపప్పు ధర 180 రూపాయల కంటే ఈ ప్రత్యేక కౌంటర్ల ద్వారా 150 రూపాయలకు, బియ్యం కూడా కేజీ 48 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. పరిటాల క్వారీ మృతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సిపిఐ ప్రతినిధి బృందం అందజేసిన వినతి పత్రంకు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సానుకూలంగా స్పందించారు. లీజ్ క్వారీల హద్దులను ఏర్పాటు చేస్తామని, అధికారులతో చర్చించి మరోవైపు నుంచి క్వారీ మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. శుక్రవారం నుంచి ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం అమరావతిలో పర్యటిస్తుంది. వీరితో ఉన్న పాటు ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం రాజధానిలో పర్యటిస్తుంది. 2 బృందాలు అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి. మద్రాస్ ఐఐటి నిపుణుల బృందం రాజధాని అమరావతిలో ఇవాళ పర్యటిస్తుంది. సెక్రటేరియట్, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతను ఇంజనీర్లు అధ్యయనం చేశారు. ఐకానిక్ టవర్ల వద్ద రాఫ్ట్ ఫౌండేషన్ ను ఐఐటి మద్రాస్ నిపుణులు పరిశీలించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నీటిలో మునిగిన నిర్మాణాల పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తయింది. 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సెక్రటేరియట్ ప్రధాన టవర్లు పునాదులు నీటిలో నానుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలను ఐఐటి హైదరాబాద్ బృందం పరిశీలించింది. 2 బృందాలు అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి. సహకార వ్యవస్థను గాడిలో పెట్టి సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని విధాల సేవలందిస్తామని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. విజయవాడలో ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఏ ప్రభుత్వానికైనా ప్రజలకైనా వ్యవసాయం మరియు సహకార సంఘాలు అత్యంత ప్రాధాన్యమైనవని అన్నారు. 2019లో తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేసి 2016లో చేసిన చట్టాన్ని అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. భూ యాజమాని అంగీకారం ఉంటేనే కార్డు ఇవ్వాలని మెలిక ఉండటంతో గతంలో వచ్చిన ప్రయోజనాలు కూడా అందక రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. కౌలు రైతులకు సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు అందించాలని, చిట్ట చివరి కౌలు రైతులకు కూడా న్యాయం జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కమర్షియల్ బ్యాంకులకు దీటుగా సహకార సంఘాలను తీర్చిదిద్దాలని, నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
తమ ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని, అందరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పాలన సాగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. గాంధీ మహాత్ముని ఆశయ సాధనలో భాగంగా ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాల్లోనూ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మంగళగిరిలోని ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కార్యాలయాన్ని మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో ఉపాధి కల్పనకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పన లేకపోవడంతో యువత తీవ్ర ఆవేదనకు గురయ్యారన్నారు. రోడ్లో నిర్మించే సుదీర్ఘ పైవంతెన 800 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ రెడ్డి వెల్లడించారు. విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణానికి 2500 కోట్లకు కేంద్రం పరిపాలన అనుమతి మంజూరు చేసినట్లు ప్రకటించారు. అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులకు ఈ 2 చేపట్టనున్నట్లు వివరించారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తాను గెలిచిన నాటి నుంచి మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు వరకు పైవంతెన నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించి జాతీయ రహదారుల సంస్థతో సంప్రదింపులు జరిపానన్నారు. ఇప్పటికే దీనికి డిపిఆర్ పూర్తయినా రివైజ్ చేస్తున్నామని చెప్పారు. 6 వరుసల పైవంతెన నిర్మించాలని సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉందని చెప్పారు. మరో నెలలోపు డిపిఆర్ పూర్తయి టెండర్లను పిలుస్తారని, వచ్చే మార్చిలో పనులు ప్రారంభించి 2.5 ఏళ్లలో పూర్తి చేయిస్తామని స్పష్టం చేశారు. పైవంతెన నిర్మాణానికి అన్ని శాఖల అధికారులతో సంప్రదింపులు జరిపనున్నామని చెప్పారు. దీనికంటే ముందు రాంవరపాడు నుంచి గన్నవరం వెళ్లేందుకు రేడియల్ రహదారుల నిర్మాణం జరుగుతుందన్నారు. తూర్పు బైపాస్ అలైన్మెంట్ దశలో ఉందని చెప్పారు. తూర్పు బైపాస్ కు 2500 కోట్లు వ్యయం చేయనున్నారని, త్వరలో దీని డిపిఆర్ పూర్తి కానుందని, ప్రస్తుతం బైపాస్ మార్గాన్ని మరోసారి పరిశీలిస్తున్నారని, దీని పనులు మార్చిలోపు ప్రారంభిస్తామని, 3.5 ఏళ్లలో పూర్తి కానుందని చెప్పారు. ఈ 2 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి కేంద్రం నిధులు మంజూరు చేయటం హర్షణీయమని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి గడ్కరీలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎంతో కృషి చేశారని ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్లోనూ ఆధునిక సౌకర్యాలు నెలకొల్పనున్నట్లు చెప్పారు. పరిహారం సమస్యలు పరిష్కారం కాగానే ఏకొండూరు మండలంలో నిలిచిన జాతీయ రహదారి పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యపై గడ్కరీతో చర్చించానని, పైవంతెన నిర్మిస్తే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుందని వివరించమన్నారు. మల్లవల్లిలో అశోక్ ల్యాండ్ పరిశ్రమ త్వరలో ప్రారంభించేందుకు చైర్మన్ అంగీకరించారని గుర్తు చేశారు. గత 20 రోజుల నుంచి జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో పలు రాష్ట్ర సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు నితిన్ గడ్కరీ గారిని కలిసిన సమయంలో విజయవాడకి ఎప్పటి నుంచో ట్రాఫిక్ సమస్యగా ఉన్న కొన్ని సమస్యలు వారు ముందుంచడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎంపీలు చాలామంది వెళ్ళి నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా విజయవాడ నగరంలో ఫ్లైఓవర్ మహానాడు రోడ్డు కాడి నుంచి నిడమానూరు రైల్వే ట్రాక్ వరకు ఫ్లైఓవర్ నిర్మించితే ఇవాళే రోజు సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆ రోడ్డు ట్రాఫిక్ విపరీతంగా బ్లాక్ అవుతుంది. అక్కడి నుంచి గంట సమయం పడుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయమని వినతి పత్రం సమర్పించడం జరిగింది. గెలిచిన రోజు కానించి ఈ ఫ్లైఓవర్ గురించే దృష్టి పెట్టడం జరిగింది మేమందరం కూడా. అదేవిధంగా మేము కానీ చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం ఇవాళ నిన్ననే
ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు 6 లేన్ల ఫ్లైఓవర్ అప్రూవల్ రావడం జరిగింది. అదే కాకుండా తూర్పు బైపాస్ మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి నితిన్ గడ్కరీ గారిని కోరిన విధంగా పార్లమెంటు సమావేశాల సమయంలో కూడా అందరం కోరిన విధంగా మన విజయవాడకి అత్యంత ముఖ్యమైన ఈస్టర్న్ బైపాస్ కూడా వాళ్ళ అప్రూవల్ వచ్చింది. ఈ రెండే కాకుండా రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు కూడా వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. వినుకొండ గుంటూరు రోడ్డు ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చారు. ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి ఇవాళ 6 లేన్ల ఫ్లైఓవర్ పని ప్రారంభించడానికి సుమారుగా అప్రూవల్ వచ్చింది. ఒక నెల రోజుల్లో ప్రాథమికంగా ఇక్కడ ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కూర్చుని ఏ విధంగా ఫ్లైఓవర్ డిజైన్ ఉండాలనేది ఇవాళ నేషనల్ హైవే వాళ్ళు వివరించదలిచారు. 2 నెలల్లో టెండర్కి రాబోతుంది. ఫిబ్రవరి మార్చిలో పనులు ప్రారంభించబోతున్నాయి. దీంట్లో భాగంగా ముఖ్యంగా గన్నవరం ప్రాంతానికి వెళ్ళటానికి ఈ 2.5 సంవత్సరాల్లో రోడ్లు కూడా బాగుండాలి కాబట్టి మొన్ననే రోడ్ R&B సెక్రటరీ గారితో పాటు రేడియల్ రోడ్లు ఏ విధంగా కనెక్ట్ చేయాలో కూడా సందర్శించడం జరిగింది. రాష్ట్రంలో పుట్టిన ప్రతి పిల్లవాడు చదువుకొని ప్రయోజనకాలు అవ్వాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు అన్నారు. స్థానిక వైఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విద్యార్థులకు బ్యాగ్లు, రాత పుస్తకాలు, షూస్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు కార్పొరేట్ కళాశాలలో మోజులో పడొద్దని తమ పిల్లల్ని ప్రభుత్వ కళాశాలలో చేర్పించాలని సూచించారు. డిఈఓ సిఎస్ఎస్ శేషన్ రెడ్డి అధ్యక్షతన వహించగా స్థానిక 26వ డివిజన్ కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, నియోజకవర్గ సమన్వయకర్త నవనీతం సాంబశివరావు, డివిజన్ ఇన్ఛార్జ్ సతీష్, అధ్యక్షుడు తోటాపాండు, కళాశాల ప్రిన్సిపల్ ఆర్యపతి, అధ్యాపకులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి యొక్క ఆదేశాలు దాన్ని అధికారులందరూ చక్కగా అమలు చేస్తూ ఉన్నారు. ఇవాళ పిల్లలు సంతోషంతో చక్కగా చదువుకుంటా ఉన్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం. ఇవాళ కాలేజీల్లో కూడా ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలందరికీ కూడా స్కూల్ బ్యాగు, స్కూల్ యూనిఫాము, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఉచితంగా ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటున్నాం. గతంలో ఇవన్నీ కూడా కాలేజీ విద్యార్థులకు లేవు, ఇప్పుడు పెట్టి వాళ్ళకు కూడా ఇవ్వడం వల్ల మధ్యతరగతి పేద స్టూడెంట్స్ అందరికీ కూడా ఉపయోగంగా ఉంటా ఉంది. దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని సదుపాయాలు కల్పించి మా టార్గెట్ ఒకటే, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పిల్లవాడు చదువుకోవాలి. ప్రతి పిల్లవాడికి విద్య కేజీ టు పీజీ వరకు అందాలి. అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉండాలి, పౌష్టికాహారం ఇవ్వాలి, మంచి మంచి కాలేజీలు పెట్టాలి. ఇవాళ SRR కాలేజీలో 1000+ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకి తలదన్నే రీతిలో ఇవాళ SRR కాలేజీ ఉందనంటే విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. మీరు కార్పొరేట్ కాలేజీల పిచ్చితో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ జాయిన్ చేయడం కన్నా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం నుంచే టెక్స్ట్ బుక్స్, యూనిఫాములు, బ్యాగులు అన్నీ ఇచ్చి మీ పిల్లల్ని సొంత పిల్లల్లాగా చూసుకుంటున్న చంద్రబాబు గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్కి పంపించండి, గవర్నమెంట్ కాలేజీలకు పంపించండి. మీ పిల్లల విద్యకు, మీ పిల్లల భవిష్యత్తుకు భరోసాగా మేము ఉంటాం. ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా చదువుకునే పిల్లలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత SRR కాలేజీలో ఈ కార్యక్రమం మా చెల్లెలు స్థానిక కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి గారు, వల్లభనేని సతీష్, పాండు, అలాగే డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ రెడ్డి గారు, స్కూల్ కాలేజ్ ప్రిన్సిపల్ అందరి ఆధ్వర్యంలో పుస్తకాలు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. దీన్ని భవిష్యత్తులో అన్ని ఇంకా కొనసాగిస్తాం. ఇంకా ఈ ప్రిన్సెస్లో ఏమేమైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ కన్స్ట్రక్షన్ సైట్ కూడా అన్నింటిని కూడా టేకప్ చేస్తామని తెలియజేస్తూ, SRR కాలేజీ ఎన్టీఆర్ చదువుకున్నటువంటి కాలేజీ, దీన్ని అన్ని రకాలుగా దీన్ని
అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కూడా తెలియజేస్తారు. ఈ రాష్ట్రంలో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతుందని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దొన్నిపూడి శంకర్ అన్నారు. హైకోర్టుకు హెక్టార్లు అక్రమ క్వారీలు, తవ్వకాలు, పేలులు జరుగుతున్నా కార్మికులకు భద్రతా చర్యలు తీసుకోకుండా మైనింగ్ శాఖ అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారని తెలిపారు. పరిటాల క్వారీ మృతులకు నష్టపరిహారం చెల్లించాలని, ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రను శంకర్ కోరారు. ఇటీవల కాలంలో పరిటాల క్వారీలో 3 వ్యక్తులు మృతి చెందడం తెలిసిందే. అయితే పరిటాల క్వారీ మృతులకు నష్టపరిహారం, ప్రమాదానికి కారణమైన పవన్ గ్రానైట్స్ మెటల్ వర్క్స్ ను సీజ్ చేయాలని కోరుతూ గనుల శాఖ మంత్రులు కొల్లు రవీంద్రను అయితే పరిటాల క్వారీ మృతులకు నష్టపరిహారం, ప్రమాదానికి కారణమైన పవన్ గ్రానైట్స్ మెటల్ వర్క్స్ ను సీజ్ చేయాలని కోరుతూ గనుల శాఖ మంత్రులు కొల్లు రవీంద్రను సిపిఐ ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దొన్నిపూడి శంకర్ మాట్లాడుతూ మైనింగ్ మాఫియా రాజ్యమేలుతుందని, హైకోర్టుకు హెక్టార్లు అక్రమ క్వారీలు, తవ్వకాలు, ప్రేలులు జరుగుతున్న కార్మికులకు భద్రతా చర్యలు తీసుకోకుండా మైనింగ్ శాఖ అధికారులు మామూలు మత్తులో జరుగుతున్నారని తెలిపారు. లేబర్ డిపార్ట్మెంట్ కాంపెన్షన్ యాక్ట్ కింద నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిన కంపెనీ యాజమాన్యం చిల్లిగవ్వ కూడా చెల్లించలేదని, ప్రభుత్వ నైతిక బాధ్యత వహించి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని శంకర్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతినిధి బృందంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు, జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, లంకా గోవిందరాజులు, జిల్లా సిపిఐ సమితి సభ్యులు తాడి పైడయ్య, కొట్టు రమణారావు, సంగుల పేరయ్య తదితరులు ఉన్నారు. కంచికిచర్ల పరిటాల క్వారీలలో మృతి చెందిన బాధితులకు 50 లక్షల రూపాయలు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మైనింగ్ పాలసీని తీసుకువస్తున్నారు. కాబట్టి మైనింగ్ సంబంధించినటువంటి ఎవరికైతే హెక్టార్ కేటాయిస్తారో వాళ్ళకి హద్దుల్ని పారదర్శకంగా ప్రకటించాలని చెప్పి ఇంత వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతున్నాయి ఎన్టీఆర్ జిల్లాలో. కానీ ప్రభుత్వం నుంచి నైతికంగా స్పందన లేదు. ఆ గనుల యాజమాన్యమో లేదా ఫ్యాక్టరీల యాజమాన్యమో నష్టపరిహారం ఇవ్వటం తప్పనిచ్చి ఇవాళ పరిటాల క్వారీలో 3 చనిపోవటం జరిగింది. బత్తుల దుర్గారాజు, బీబీ నాయక్, అలాగే బాగేల్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ 3 చనిపోతే విజయవాడ పార్లమెంటు సభ్యుడు సందర్శించాడని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇవాళ పరిటాల మైనింగ్ అండ్ క్వారీ అసోసియేషన్ వాళ్ళు వారికి జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేశారు, వారు అందుకున్నారు. మేము కూడా ఎంపీ గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. సిపిఐగా మేము అడుగుతున్న ఈ సందర్భంగా ఇంత ప్రమాదం జరిగితే ఎంపీ ఏం చేస్తున్నట్టు మా సునిశ్చితమైనటువంటి విమర్శ ఇది. ఎందుకు సందర్శించలేదు? ఎమ్మెల్యేలు ఎందుకు సందర్శించటల్లా? కారణం ఏమిటి? కాబట్టి ఇవాళ 3 కార్మికులను పట్టణ పెట్టుకుని ఎటువంటి సేఫ్టీ మెథడ్స్ లేకుండా కేవలం మా సిపిఐ పోరాట ఫలితంగా నిన్న సేఫ్టీ మెథడ్స్ సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ ఆ ప్రాంతాన్ని పరిటాల, కిలేశపురం క్వారీలని సందర్శించడం జరిగింది. పర్యావరణ పరిరక్షించవలసినటువంటి బాధ్యత, కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైనే ఉన్నది. కంచె చేను వేసినట్లుగా ప్రభుత్వం తన బాధ్యతల నుంచి విస్మరించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మాఫియాలు తయారవుతున్నాయి. అది మైనింగ్ కానీ, మందు కానివ్వండి, ఏదైనా కూడా మాఫియాలు తయారవుతున్నాయి. ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కూడా సరైనటువంటి పర్యవేక్షణ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మైనింగ్ శాఖలో జరుగుతున్నటువంటి మాఫియాని గురించి మేము ఈ రోజున మంత్రి గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఈ మైనింగ్ క్వారీస్లో చనిపోయినటువంటి వారికి నష్టపరిహారం ఇచ్చేటటువంటి దాంట్లో ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉన్నది. నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఇప్పుడే తక్షణం మైనింగ్ శాఖ అలాగే లేబర్ డిపార్ట్మెంట్ సమన్వయంతో జరుగుతున్నటువంటి లోపాలను సరిచేసేటటువంటి దానికోసం, జరిగినటువంటి నష్టాలను పరిపుష్టి చేసేటటువంటి దానికోసం సమిష్టిగా 2 శాఖలు సమన్వయంతో చేయాలని చెప్పి, తద్వారా మాఫియాని అరికట్టేటటువంటి దానికోసం ఈ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజున మంత్రి గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. చనిపోయినటువంటి వారికి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం.
పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘంలో అన్ని రాష్ట్రాల్లో కూడా సేవలు విస్తరించేందుకు కృషి చేస్తున్నామని వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం హానక్ తెలిపారు. తమ సంఘం రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఐఏఎస్ బెనహర్ బాబు, ప్రధాన కార్యదర్శిగా సాలి పాల్ నెహన్యూ, కోశాధికారిగా కూరపాటి విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బురి యేసురత్నం, మీడియా ఇన్ఛార్జిగా వై సదాశివరావును నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు పాస్టర్ గడ్డం హానక్ మాట్లాడుతూ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2017వ సంవత్సరంలో స్థాపించామని, గత 7 సంవత్సరాలుగా సేవకుల పక్షాన నిలబడి సేవకులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలోనూ, మందిరాలపై దాడులు జరిగినప్పుడు వాటిని నివారించడంలోనూ కృషి చేశామన్నారు. అలాగే సేవకులకు అవసరమైనప్పుడు న్యాయ సలహాలు అందించి, సువార్త పరిచర్యలో సహాయ సహకారాలు అందిస్తూ, చర్చ్ రిజిస్ట్రేషన్లోనూ, మందిరానికి అనుమతులు ఇప్పించడంలోనూ, కన్సల్టెన్సీ సర్వీసులు అందించడంలోనూ సహాయ సహకారాలు అందించామని తెలిపారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా సేవలు విస్తరించేందుకు పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకు రావడం జరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ అసోసియేషన్ డినామినేషన్స్ భేదం లేకుండా రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. క్రైస్తవులు మరియు పాస్టర్ల సంక్షేమమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కోఆర్డినేటర్ ఏ జయప్రకాష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఐఏఎస్ బెనహర్ బాబు, ప్రధాన కార్యదర్శి ఎస్ పాల్ సెహెన్యూ, కోశాధికారి కూరపాటి విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. గడ్డం హానక్ అండి, పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుల్ని. సో పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2017 సంవత్సరంలో రిజిస్టర్ చేశాము. అప్పటి నుండి పాస్టర్ల పక్షాన మరి పాస్టర్ల గౌరవేతన విషయంలో కానీ, చర్చి ట్రస్ట్ కానీ లేదా సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి, మరి భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి మందిరాన్ని కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే మరి సేవకుల మీద దాడి జరిగినప్పుడు ఆ పరిస్థితులను కూడా మేము తెలుసుకొని వాటిని నివారించడానికి, అలాగే చర్చిల మీద కూడా దాడి జరిగినప్పుడు వాటిని కూడా పరిశీలించి మరి దాడులు జరగకుండా కూడా ఆపేందుకు, అలాగే పాస్టర్స్ కానీ లేదా క్రైస్తవ పిల్లలు కానీ ఎడ్యుకేషన్ విషయంలోనూ, మరి వారు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నప్పుడు వారిని గౌరవించడంలోనూ, మరి పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లీగల్ సర్వీసెస్ను కూడా, అంటే సేవకులు లాయర్లు పెట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు లేదా వారు చేయాల్సినటువంటి పనిలో రాజ్యాంగం ఎంతవరకు అయితే ఇచ్చిందో ఆ మత స్వేచ్ఛని కాపాడుకునేటలో కూడా మేము వాటికి లోబడి మరి పాస్టర్స్ని కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా పెట్టి మరి ఈ రీతిగా రాష్ట్ర స్థాయిని కూడా మేము ప్రారంభించాలి కమిటీని. అలాగే నేషనల్ వైడ్ కూడా త్వరలో ప్రకటించడానికి మరి ఈ దినాన మీ ముందుకు వచ్చాం. మరి ఆంధ్రప్రదేశ్ మరి రాష్ట్ర అధ్యక్షులుగా మరి ఐఎస్ బెనర్ బాబు గారిని, అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా బుర్రి యేసురత్నం గారిని, అలాగే రాష్ట్ర కోశాధికారిగా కూరపాటి విజయ్ కుమార్ గారిని మరి మేము ఈ రీతిగా మా అసోసియేషన్లోకి వారిని ఆహ్వానించడం జరిగింది. సో ఇక ముందు కూడా సేవకులకి ఫెలోషిప్లతో కానీ లేదా సంఘాలతో డినామినేషన్ భేదం లేకుండా మరి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా మరి నేషనల్ స్థాయిలో మా సేవలు మరి కొనసాగించాలని మేము ముందుకు వచ్చాం. అలాగే మీడియా మిత్రుల ద్వారా మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సమాచారాన్ని చేరవేసి ఖచ్చితంగా ఎటువంటి మత స్వేచ్ఛ కావచ్చు లేదంటే లాండ్ ప్రాబ్లం లేకుండా అందరూ కలిసిమెలిసి ఎలా ఈ లోకంలో లేదా ఈ దేశంలో ఉండాలో ఆ రీతిగా మేము రాజ్యాంగానికి లోబడి మా కార్యక్రమాలు నిర్వహిస్తామని మీ ద్వారా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేయచ్చు. నా పేరు ఐఎస్ బెనహర్ బాబు. మరి పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున 2017 సంవత్సరం నుంచి మరి వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం హానక్ గారు, అలాగే నేషనల్ కోఆర్డినేటర్ ఏ జయప్రకాష్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి అనేకమైన సేవా కార్యక్రమాలు మేము దగ్గరుండి పరిశీలన చేశాము. అన్నిటికీ అతీతంగాను నిస్వార్థంగాను వారు చేయడం మేము గుర్తించాము. కనుక వారికి సేవలు నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విస్తరించాలని వారు ఆశించారు. కనుక వారు మాకు కూడా అవకాశం ఇచ్చారు. స్టేట్ ప్రెసిడెంట్గా వారి పరిచయలో పాలుభాగస్థులుగా ఉండడానికి ఒక అవకాశం ఇచ్చారు. కనుక అవకాశం సద్వినియోగం చేసుకుంటూ మరి దేశ చట్టానికి అలాగే దేవుని చట్టానికి అనుకూలంగా ప్రజలందరికీ సామరస్యపూర్వకంగా మా యొక్క సేవలను కొనసాగించడానికి ఇష్టపడి ఈ సమయంలో మేము ముందుకు వచ్చున్నాము. కనుక ప్రజలందరి యొక్క సహకారాన్ని, మీడియా మిత్రుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను.
కేవలం చదువు పుస్తకాలే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా విద్యార్థులకు అవసరమని, ఇందుకోసం స్కౌట్, ఎన్సీసీ వంటి యాక్టివిటీస్ వల్ల విద్యార్థులకు మనోవికాసంతో పాటు భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉంటాయని బెజవాడ రాజారావు స్కూల్ కరస్పాండెంట్ బెజవాడ రాజారావు స్పష్టం చేశారు. హై స్కూల్లో ఎన్సీసీ యూనిట్ రావడం గర్వకారణమని, అనుమతి ఇచ్చిన బెటాలియన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం భవానీపురంలోని బెజవాడ రాజారావు హై స్కూల్ నందు ఎన్సీసీ యూనిట్ ప్రారంభించిన సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ రాజారావు మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థి దశలో క్రమశిక్షణకు, ఐక్యతకు మారుపేరుగా ఎన్సీసీ ట్రైనింగ్ నిలుస్తుందని, దేశభక్తిని, సేవాభావాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. తమ స్కూల్ నందు విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని వసతులు ఉండటం వల్ల 8, 9, 10 తరగతులతో 17 ఆంధ్ర ఎన్సీసీ యూనిట్ ప్రారంభించారని తెలిపారు. స్కూల్ జూనియర్ డివిజన్ స్థాయిలో ఎన్సీసీ ఇచ్చే సర్టిఫికేట్, ఉన్నత విద్యా ఉద్యోగాల్లో మంచి అవకాశాలు, సైన్యం, అగ్నివీర్ నియామకాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయన్నారు. విద్యార్థులకు ఎన్సీసీ శిక్షణ ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. తమ పాఠశాలలో ఎన్సీసీ యూనిట్ రావటం తమకెంతో గర్వకారణంగా ఉందని, అనుమతి ఇచ్చిన బెటాలియన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ బెటాలియన్ సుబేదార్ మేజర్ ఎస్వి రమణ, స్కూల్ కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న, ఎన్సీసీ కేర్ టేకర్ సందీప్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మై నేమ్ ఇస్ కౌశిక్ రెడ్డి. నేను బెజవాడ రాజారావు హై స్కూల్ 8th క్లాస్ చదువుతున్నాను. మాకు ఈ సంవత్సరమే ఎన్సీసీ పెట్టారు. దీనివల్ల మాకు చాలా ప్రయోజనాలు ఉన్నట్టు కూడా చెప్పారు. మాకు ట్రైనింగ్ కూడా చేపిస్తున్నారు, ఆర్మీ ట్రైనింగ్ కూడా చేపిస్తున్నారు. ఆఫీసర్స్ కూడా వస్తున్నారు. సుబేదర్, సిపాయి చాలా మంది వచ్చారు, ఇంకా వస్తారని చెప్పారు. ట్రైనింగ్ మాకు బాగా ఉపయోగపడుతుంది. మా బ్యాచ్లో ఎవరైనా ఆర్మీ చేరాలనుకుంటే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. కాలేజెస్లో కూడా రిజర్వేషన్ ఉంటుంది. సో దానివల్ల మేము హ్యాపీగా చేస్తాము, నేర్చుకుంటాము. ఈ స్కూల్కి రావడం వల్ల చాలా గర్వపడుతున్నాను. బెజవాడ రాజారావు హై స్కూల్. పేరు గాయత్రి. బెజవాడ రాజారావులో 8th క్లాస్ చదువుతున్నా. ఎన్సీసీ జాయిన్ అయ్యా. దానివల్ల ఫ్యూచర్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్సీసీలో జాయిన్ అవ్వడం వల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి. ఎన్సీసీలో జాయిన్ అయ్యేందుకు చాలా ప్రౌడ్ ఆఫ్గా ఉంది. స్థానిక విద్యాధరపురం అరవింద వీధి బెజవాడ రాజారావు హై స్కూల్లో ఎన్సీసీ 17A బెటాలియన్ తరఫున, ఆంధ్ర బెటాలియన్ తరఫున ఓపెనింగ్ చేయడానికి మనమందరం ఇక్కడ వచ్చి సమావేశమయ్యాం. ఈ స్కూల్లో బాయ్స్ అండ్ గర్ల్స్కి 25 మందికి ఈ సంవత్సరం ఎన్సీసీ క్యాడెట్స్గా అవకాశం వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక 25 మందికి అవకాశం ఉంటుంది. ఈ ప్రకారం 50 మందికి యూనిట్ ప్రారంభించడం జరిగిందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ ఎన్సీసీ అనేటువంటిది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చాలా తక్కువ స్కూళ్ళలోనే ఉంది. ఈ విద్యాధరపురంలో ఎట్కిన్సన్ హై స్కూలు, అట్లాగే 1 టౌన్లో హిందూ హై స్కూల్ మినహాగా ఎక్కడ ఈ యూనిట్ ప్రారంభించడానికి తగినటువంటి సౌకర్యాలు లేక ఎన్సీసీకి విద్యార్థులందరూ బాయ్స్ అండ్ గర్ల్స్ దూరం అవుతున్నారు. కానీ మా హై స్కూల్కి విజిట్కి వచ్చి ఎన్సీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు సంతోషించి అన్ని అవకాశాలు ఉన్నటువంటి స్కూలు, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సెంటర్గాను, పాలీసెట్ ఎగ్జామినేషన్కి, ఏపీపీఎస్సికి సెంటర్గా ఉండి, గ్రౌండ్ కూడా ఉండి విన్యాసాలు చేయడానికి వీలుగా ఉందని మాకు పర్మిషన్ ఇచ్చినందువల్ల మేము 25 మంది యూనిట్తో 8th క్లాస్ 9th క్లాసు కలిపి బాయ్స్ అండ్ గర్ల్స్కి 25 మెంబర్స్తో యూనిట్ స్టార్ట్ చేసాం. ఈ యూనిట్ తరఫున ఆగస్టు 15కి కూడా విన్యాసాలను ప్రారంభించి చూపిస్తాం. పేరెంట్స్ను కూడా ఆహ్వానిస్తాం. ఈ ఎన్సీసీ తరఫున, మా పాఠశాల తరఫున ఎన్సీసీ అధికారులకు మా స్కూల్కి పర్మిట్ ఇచ్చినందుకు, వారు సహకరించి మా స్కూల్కి కోఆపరేట్ చేసినందుకు సంతోషంగా ఉంది. దీనికి మేము కేర్ టేకర్ని కూడా సందీప్ కుమార్ గారిని ప్రత్యేకంగా అపాయింట్ చేసి మనం ఈ యూనిట్ని నడపడానికి
సర్వశక్తుల కృషి చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇది దిగ్విజయంగా ఉంటుందని ఆశిస్తున్నాం. సెక్రటరీ సార్, ఈ స్కూల్ సెక్రటరీ శ్యామ్ ప్రకాష్ నా పేరు. 20 years ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత మా పాఠశాలలో ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అనేవి విద్యార్థులకు ఉండాలి. ఎంతసేపు చదువు పుస్తకాలకు పరిమితం అవుతుంటే వాళ్ళకి ఎటువంటి నాలెడ్జి విజ్ఞానం ఉండట్లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ స్కౌట్ అని, ఈ స్పోర్ట్స్ అని చాలా రకాల కార్యక్రమాలు ఉన్నాయి. వాటిలలో ఎన్సిసి అనేది చాలా బ్రాండ్ ఇమేజ్ కానీ రెప్యుటేషన్ కానీ మొదటి నుంచి దీనికి అగ్రతాంబూలం ఉందన్న సంగతి దేశవ్యాప్తంగా దీనికి ఉంది. అలానే స్కూల్ లెవెల్లో ఏ సర్టిఫికెట్ అనేది ఈ విద్యార్థులకు రావడం జరుగుతుంది. ఆ ఏ సర్టిఫికెట్తో ఇది హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ ఆర్మీలో కానీ భవిష్యత్తులో వాళ్ళకి జాబ్స్లో కానీ కన్సిడరేషన్ కూడా ఉండటం చాలా సంతోషకరం. అట్లానే దీనికి ప్రత్యేకించి ఒక యూనిట్, ఒక రూమ్ రిజర్వ్ చేసి మా పాఠశాల తరఫున విద్యార్థులందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని, ఈ చుట్టుపక్కల గ్రౌండ్ కనుమరుగైపోతున్న తరుణంలో ఎటువంటి అనేది మా సంస్థకి రావటం, అదేవిధంగా సుబేదార్ మేజర్ గారు ఎస్వి రమణ గారికి, అలానే కమాండింగ్ ఆఫీసర్ గారికి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పూర్తిగా సహకరిస్తాం పాఠశాల తరఫున. వారి సహాయ సహకారాలు, వారి గైడెన్స్లో మేము దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటాం. విజయవాడ నగరంలో యావరేజ్ స్టూడెంట్ నాని చిత్ర యూనిట్ సందడి చేసింది. యావరేజ్ స్టూడెంట్ నాని చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ అన్ని అంశాలు చిత్రంలో ఉండటంతో యువత ఈ చిత్రాన్ని వీక్షించేందుకు థియేటర్స్ కు తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా బందర్ రోడ్ లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో పవన్ కొత్తూరి మాట్లాడుతూ, యావరేజ్ స్టూడెంట్ నాని చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ అన్ని అంశాలు చిత్రంలో ఉండటంతో యువత ఈ చిత్రాన్ని వీక్షించేందుకు థియేటర్స్ కు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. చిత్ర విజయోత్సవ యాత్ర విజయవాడ నగరం నుంచి ప్రారంభించామని, గుంటూరు, విశాఖపట్నం మీదుగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని వివరించారు. తాను ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించడంతో పాటు హీరోగాను నటించినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఝాన్సీ నటించిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. హీరోయిన్స్ కు తెలుగు భాష రాకపోయినప్పటికీ వారి పాత్రలకు తగిన న్యాయం చేశారని చెప్పారు. తాను దర్శకుడిగా తీసిన రెండో చిత్రం యావరేజ్ స్టూడెంట్ నాని విజయవంతం కావడంతో మరో చిత్రానికి నాని దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తనకు అవకాశం వస్తే మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం హీరోయిన్ స్నేహ, సాహిబా బాసిన్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించే అవకాశం కల్పించిన దర్శకుడు పవన్ కొత్తూరికి వారి కృతజ్ఞతలు చెప్పారు. విడుదలైన అన్ని కేంద్రాల్లో తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. Average student Nani writer, director, producer and the lead actor అండి. ఈవిడ స్నేహ గారు, సాయిబా గారు. మా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్, యంగ్స్టర్స్. అండ్ ఇప్పుడు విజయవాడలో కూడా ఎంబీఆర్ కాలేజ్ చూసి వచ్చాం. స్టూడెంట్స్ రెస్పాన్స్ ఇస్ అమేజింగ్ అండి. చాలా థ్యాంక్స్ అండి ఆ స్టూడెంట్స్కి. మాకోసం అంతసేపు వెయిట్ చేసి బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ స్నేహ గారు మాట్లాడతారు. మీరే యాక్ట్ చేస్తారు, మీరే డైరెక్షన్ కూడా క్లియర్ చేస్తారు. సో ఏంటి, ఎలా అనిపించింది? కష్టంగా అనిపించిందా? వీళ్ళతో చేయించడం కూడా మీ బాధ్యతే. సో షూట్ అంతా ఎలా జరిగింది? ఇది నా సెకండ్ మూవీ అండి యాజ్ అ రైటర్ డైరెక్టర్. ఇది నా సెకండ్ మూవీ అండి. లీడ్ యాక్టర్ ఇది నా ఫస్ట్ మూవీ. కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి అంత కొత్తగా అనిపించలేదండి. ప్లస్ వీళ్ళు కూడా మంచి ప్రొఫెషనల్స్, బాగా చేశారు. ఆ ఇష్యూ అయితే ఏం లేదండి. అండ్ మెయిన్ యంగ్స్టర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. అండ్ రాసుకున్నప్పుడు కూడా యంగ్స్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసుకున్నాం కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్. యాక్షన్ సీన్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ, హ్యూమర్ కూడా వాళ్ళకి అర్థమయ్యేలా ఉంటుంది. ఆ ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, ఫాదర్, అమ్మ, నాన్న, సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఆడియన్స్ కూడా ఇంకా రండి చూడండి, ఇట్స్ రియలీ ఎంజాయ్ చేస్తారు. యాక్షన్ సీన్సే కాదు, ఈవెన్ సాంగ్స్, వీళ్ళు జస్ట్ గ్లామర్ కానీ వీళ్ళ రోల్స్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది.
సో తప్పకుండా చూడండి. స్నేహ గారు చెప్తారు. So our movie is released, Average Student Nani. Please go and watch. Give us some love. I'm playing Sarah in that movie. I'm a senior student for both the junior ones, and my character is like she's very. If I tell about my character, she's very polite, sweet, and girly kind of girl. And please give love to Sarah and support us. Thank you so much. And we just came to MVN College. We just came to MVR College, and students are like very sweet there. They're very excited, and we are so blessed. इतना सारा excitement, इतना सारा प्यार देख के students का. और हमारी मूवी जो है वो यंगस्टर्स के लिए, फैमिली के लिए है, यंगस्टर्स के लिए, बट स्टूडेंट लाइफ है तो आई थिंक यंगस्टर्स बहुत ज़्यादा कनेक्ट करेंगे हमारी मूवी को. और मैं बस यही चाहती हूँ कि आप लोग सभी जाएं और मूवी को एक बार देखिए. आपको वर्थफुल लगेगा, आपको उसमें पूरा एंटरटेनमेंट मिलेगा. देयर इज लॉट्स ऑफ फनी सीन्स, action scenes also. Sir did really well. And there is very good chemistry between Nani and Anu also. She's playing Anu, and if you go, then it will be worthful. I'm definitely sure. Thank you so much. Andiriki namaskaram. Andaru bagunara. Our film Average Student Nani is in theaters right now, and I request you all to please go and watch this film. I'm Anu. I'm playing Anu's character. I'm Sahiba, and my character is like very nice, sincere, ambitious girl, junior in college, junior from both of them. And I'm sure you guys will love the film. There's a lot of romance, action, drama. It's the complete package. Yeah, so please guys go watch. Cinema theater lo chudandi, enjoy చేస్తారు. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌర సరఫరాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. రైతులకు ధాన్యం సేకరణ, సొమ్ము చెల్లింపులోనూ తీవ్ర జాప్యం చేశారని సీఎం ఆరోపణ. అమరావతిలో పర్యటిస్తున్న మద్రాస్, హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం. అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనున్న వైనం. ఆబ్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు. సహకార వ్యవస్థను గాడిలో పెట్టి సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని విధాల సేవలందిస్తామని వ్యాఖ్య. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని, అందరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పాలన సాగుతుందని మంత్రి ఎస్ సవిత వెల్లడి. ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టీకరణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.